ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం. ఘనంగా చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. నారాయణవనంలో ఆది దంపతులకు తిరుచి సేవ, స్నపన తిరుమంజనం. బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పణ. అమ్మలగన్న అమ్మ సన్నిధిలో తెలంగాణ భక్త బృందం పూజలు. తెలుగు రాష్ట్రాలలో ఘనంగా వారాహి నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారికి భక్తుల విశేష ఆరాధనలు, అభిషేకాలు. సుగంధ ద్రవ్యాభిషేకోత్సవంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి కమనీయ దర్శనం భక్తులను మురిపించింది. నిత్య కళ్యాణపురంగా వెలుగొందుతున్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఆషాఢ మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు, అలాగే జూలై 3వ తేదీ స్వామివారి పారివేట ఉత్సవం ఆగమోక్తంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజైన సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, భగవద్ అనుజ్ఞ, సంకల్ప ప్రార్థన, రక్షాబంధనం, కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం పఠనంతో మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనాది ద్రవ్యాలతో అలంకరించి తులసిమాలలు, పుష్పహారాలను ధరింపజేసి సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూరహారతలందజేశారు. హరినామము కడు ఆనందకరము, హరినామము కడు ఆనందకరము, మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము, మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము. నళినాక్షుని శ్రీనామము, నళినాక్షుని శ్రీనామము, కలిదోషహరము కైవల్యము, నళినాక్షుని శ్రీనామము, కలిదోషహరము కైవల్యము. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాలలో 6వ రోజైన సోమవారం స్వామివారికి తిరుచి ఉత్సవం, స్నపన తిరుమంజనం సేవలు నేత్రపర్వంగా జరిగాయి. ముందుగా చంపకవల్లి సమేతంగా శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వశోభిత దివ్యాలంకరణలతో తిరుచిపై ఆశీర్వదనం చేసిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, పుష్పమాలలను అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మకు భక్తులు బంగారు బోనం సమర్పించారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవార్లకు బోనాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో విజయవాడకు చేరుకున్న భక్త బృందం ఎంతో భక్తి శ్రద్ధలతో డప్పు నృత్యాలు, సంప్రదాయ జానపద కళారూపాలతో కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ భక్త బృందం దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరులోని సంతపేటలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉపాలయంలో వేంచేసిన శ్రీ వర కామాక్షి సహిత శ్రీ కార్యసిద్ధి అభయహస్త వారాహిదేవి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభయ ప్రదాయిని శ్రీ వారాహిమాతను ద్రాక్ష, జీడిపప్పు, బాదం, యాలకులు, లవంగాలు వంటి పలు ఎండు ఫలాలతో డ్రై ఫ్రూట్స్ అలంకరణలో దివ్యంగా కొలువు తెచ్చారు. అనంతరం అమ్మవారికి శ్రీ కామాక్షిదేవికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజాధికారాన్ని పూర్తి చేసి మహామంగళహారతులు అందజేశారు. అనకాపల్లి పట్టణం జై శ్రీ జగన్నాథ నామస్మరణలతో మార్మోగుతోంది. పూరీ క్షేత్రంలో జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని ఏటా అనకాపల్లిలోని సుభద్ర, బలభద్ర సహిత శ్రీ జగన్నాథ మందిరంలో జగన్నాథ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారు దశావతార అలంకారాలు కొలువుదేరి పూజలు అందుకుంటున్నారు. సుభద్ర, బలభద్ర సహితంగా జగన్నాథ స్వామివారిని అర్చకులు వరాహ అవతారంలో దివ్యంగా అలంకరించి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. భక్తులు శ్రీ జగన్నాథుని ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భక్తుల కొంగు బంగారు దేవత తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలో కొలువుదీరిన చల్లని తల్లి శ్రీ భద్రకాళీదేవి. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి సమేత శ్రీ భద్రేశ్వరుల ఆలయంలో శాకంబరి పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ భద్రకాళి దేవిని కురుకుల్లా క్రమంలో అర్చకులు దివ్యంగా కొలువుదీర్చి ప్రత్యేక పూజలతో సేవించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ భద్రకాళి దేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణంలోని శ్రీ శృంగేరి శారదా పీఠంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. పరదేవత శ్రీ లలితాంబిక పరివార దేవత అయిన శ్రీ వారాహిదేవిని ఏటా ఆషాఢ మాసంలో
పాడ్యమి మొదలు నవమి వరకు పూజించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పీఠం ఆవరణలో ముందుగా శ్రీ శారదాంబకు నిత్యార్చనలు పూర్తి చేసిన అర్చకులు అనంతరం అమ్మవారిని శాకాంబరిదేవిగా అలంకరించి కొలువు తెచ్చారు. అలాగే ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహిదేవిని వేంచేపు చేసి సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించారు. సువాసినులు అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించి మహామంగళహారతలందజేసి తరించారు. చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం రామాపురం వద్ద నెలవైన శ్రీ దక్షిణ కాశీ వారాహిమాత శక్తిపీఠంలో ఆషాఢమాసం వారాహి గుప్త నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జూలై 4వ తేదీ వరకు జరిగే అమ్మవారి ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహిమాతను స్వర్ణశోభిత దివ్యాభరణాలతో సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి సన్నిధిలో శ్రీ వారాహి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తుంటారు. శేషాచల సానువుల్లో సప్తగిరిల్లో కొలువైన సప్తగిరీసునికి సప్త మాతృకలు సోదరిమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారనే ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్త మాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ 7 గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ 7 అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు.
వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 27వ తేదీ నుండి జూలై 9వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా భీముడి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ముందుగా పాండవులలో రెండవ వాడైన భీముని ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో చొప్పరంపై వేంచేపు చేశారు. అనంతరం భక్తుల సంబరాలు, ఉత్సవ కైంకర్యాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో భీముడి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. కర్నూలు పట్టణంలోని శ్రీ లలితా పీఠంలో ఆషాఢమాసం సందర్భంగా వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. పీఠం ఆవరణలోని శ్రీ వారాహి అమ్మవారికి ముందుగా అర్చకులు ప్రత్యేక అలంకరణలు చేసి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై భక్తులు అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ తమలపాకులు, మల్లెపూలతో సామూహికంగా ఆరాధించి ఆశీస్సులు అందుకున్నారు. కాకినాడ జిల్లా పీఠాపురంలోని అష్టాదశ శక్తిపీఠం శ్రీ పురుహూతికాదేవికి భక్తులు ఆషాఢమాసం సందర్భంగా సారెను సమర్పించారు. ఏటా ఆషాఢమాసంలో అమ్మవారికి శక్తి మేర సారెను సమర్పించడం చుట్టుపక్కల గ్రామాల వారికి ఆనవాయితీ. ఈ సందర్భంగా పీఠాపురం మండలం వీరవ గ్రామం నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో తమ గ్రామం నుండి చీర, సారెలను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. విశాఖపట్టణంలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు మహత్తరంగా కొనసాగుతున్నాయి. ఏటా ఆషాఢమాసంలో పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్ర సంబరాలను విశాఖపట్టణంలో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ క్రమంలో జగన్నాథ స్వామివారు శ్రీ మహావిష్ణువు దశావతార రూపాలలో ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో కొలువుదేరి భక్తులకు దర్శనమిస్తారు. ఇందులో భాగంగా కూర్మ అవతారంలో దర్శనమిచ్చిన శ్రీ జగన్నాథ స్వామివారిని సుభద్ర బలభద్ర సహితంగా భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ నాగ వారాహిదేవి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు తెల్లవారుజామునే అమ్మవారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల సమక్షంలో శ్రీ నాగ వారాహిదేవికి పంచామృతాలు పలు రకాల ద్రవ్యాలతో శాక్తేయ సంప్రదాయంతో అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. అనంతరం శ్రీ నాగ వారాహిదేవిని స్వర్ణశోభిత ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ వారాహి సహిత లలితాదేవి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వారాహిదేవికి విశేషంగా కుంకుమార్చనలు, పుష్పార్చనలు నిర్వహించారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అర్చనలతో సేవించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ వారాహిదేవి శాస్త్రీయ నృత్య ప్రదర్శన భక్తులను రంజింపజేసింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని శ్రీ త్రిపుర సుందరీదేవి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహిదేవి ఉత్సవమూర్తికి అర్చకులు సంప్రదాయ భరితంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దివ్యంగా అలంకరించి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలతో సేవించారు. అనంతరం శ్రీ త్రిపుర సుందరీదేవికి, శ్రీ వారాహి అమ్మవారికి మహామంగళ నీరాజన సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ వరదదత్త క్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారికి తైలాభిషేకాలు వైభవంగా జరిగాయి. త్రిమూర్తి స్వరూపులైన శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి ఉత్సవమూర్తికి భక్తులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా తైలాభిషేకాలను నిర్వహించారు. ఆపై శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి మూలమూర్తికి అర్చకులు పలు రకాల ద్రవ్యాలతో వైభవంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ దత్తాత్రేయ స్వామివారి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని తరించారు. నెల్లూరు మూలాపేటలో వేంచేసిన ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల ఆలయంలో వార్షిక ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పాండవులకు గురు ద్రోణాచార్యులు అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగంగా విలువిద్యను బోధించే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లకిపై గురు ద్రోణాచార్యులు భీమార్జునుల ఉత్సవాలను విల్లు విద్యను అభ్యసించే విధంగా వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాస ఉత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 88,497 మంది భక్తులు దర్శించుకున్నారు.
29,054 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,34,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.